వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఇంకా గ్యాస్ అయిపోవడంతో మాకు ఇంకేం అర్థం కాలేదు. మనకి టైం కూడా చాలా టైం పడుతుంది. మనకి గ్యాస్ బుక్ చేసుకున్న రావడం లేదు. అందుకనేసి నేను రైస్ కుక్కర్ తీసుకున్నా. ప్రెస్టీజ్ కంపెనీ కావాలనుకుంటే అది వాళ్ళ కాళ్ళు లేదంట. అడిగాను, ఓకే గంగా కంపెనీ ఉంది, మీకు ఇష్టమైతే తీసుకోండి అన్నారు. ఇంకా మరి వేరే ఆప్షన్ లేదు. అది ఫైనాన్స్లో. షాపింగ్లలో అయితే మనకి ఏ ఏ మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ దొరుకుతుంది. నేనైతే రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. మంచిగా అన్నం పెట్టాను. ఇప్పుడు కర్రీ ఎట్లా ఉండాలా ఏంటి అని ఆలోచిస్తే ఇందులోనే కూడా కర్రీ వండుకోవచ్చు. మనం అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. గంటి పెట్టి పోపు పెట్టి ఇవన్నీ చేయకుండా మధ్య మధ్యలో చెక్క గంటి కానీ ప్లాస్టిక్ గంటి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ గంటి మాత్రం అసలు యూజ్ చేయొద్దు. మరి కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి మనకి. అందుకనేసి ఇప్పుడు నేను రైస్ పెట్టేశాను ఆల్రెడీ. ఇంకొక 10 నిమిషాలు అయితే అన్నం అయిపోతుంది. ఇంకా 2 గిన్నెలు వచ్చాయన్నమాట. ఈ గిన్నెలో కర్రీ పెట్టాలి. అది ఏం కర్రీ చేస్తున్నానో చూద్దాం. క్యాలీఫ్లవరు, టమాటాలు, వంకాయలు, ఆనియను ఇవన్నీ కూడా మనం కట్ చేసుకునేసి మొత్తం ఉప్పు, కారం, నూనె, పసుపు, ఉప్పు అన్నీ మనకి అల్లం వెల్లుల్లి కావాలంటే అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఇంకా కలిపేసి పెట్టేసుకుందాం. అన్నీ కట్ చేసుకుందాం. రైస్ గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా అన్నీ నేను ముక్కలుగా కట్ చేసుకున్నా సన్నగా. ఉల్లిగడ్డ, టమాటా, క్యాలీఫ్లవరు నేను పెద్దగానే కట్ చేశాను. క్యాలీఫ్లవర్ ఈ సైజులో మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఒక పచ్చి మామిడికాయ అండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వంకాయలు, ఆయిల్ వేసుకుందాం. గరిటె నిండా ఇంకొంచెం ఆపు, పసుపు ఒక 1/2 స్పూను, కారం 2 స్పూన్లు. ఫ్రెండ్స్, మనకి ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సాల్టు 1.5 స్పూన్ తీసుకున్న సాల్టు ఇలా మొత్తం వేసుకునేసి ఒక 1/2 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, వాటరు ఒక ముక్కల గ్లాసు నిండా వాటర్ తీసుకున్నా. ఇంక గడ్డతో కలుపుకోవాలి మనకి. ఇది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా మనం పక్కన పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్, మనకి దగ్గర పడింది అన్నం అవ్వడము. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు అన్నం రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ఆ కర్రీ పెట్టేసుకున్నాం పొయ్యి మీద. అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ లైట్ అయితే వెలుగుతుంది. మనకి గ్రీన్ లైట్ వచ్చేసింది. మనకు అన్నం అయిందంటే ఓకే. ఇప్పుడు మనం అన్నం పక్కన పెట్టేసుకొని కర్రీ పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ పెట్టేశాను ఈ కుక్కర్లో. మనకి టైం ఎంత అనేది మనకు తెలియదు. రైస్ అయితే మనకి దానికి గ్రీన్ లైట్ వెలుగుతుంది. మనకు రైస్ అయిందంటే దీనికి కర్రీ మనం చూసుకొని మధ్య మధ్యలో ఈ చెక్క గరిటె కానీ ఇలాంటి గరిటెలు కానీ ప్లాస్టిక్ ఇలాంటి ప్లాస్టిక్ పెట్టుకోవాలి. మన మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎంత ఉడికిందా ఉడకలేదా, మనకు ఆ కర్రీ ఎంత దగ్గరగా అయిందా అవ్వలేదు చూసుకొని పని చేసుకోవడమే. ఓకే, మూత తీసుకుందాం. వచ్చిందా, పొంగు రాలేదా కర్రీ? బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది.
ముక్కలన్నీ బాగా ఉడకాలి. ఈ పులుసు అంతా కూడా దగ్గర కావాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు అయితే తక్కువ వేసాను, మళ్ళీ అంత అవసరం అయితే వేసుకోవచ్చు అనేసి. చూడండి, కొంచెము చింతపండు వాటర్ కూడా ఇందులో వేసుకుంటున్నా. కొంచెం పులుపు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం మనకి పులుసు అన్నీ బరాబరిగానే చాలా బాగా వచ్చేసింది కూర. ఇంకొక 5 నిమిషాలు అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొంచెం గ్రేవీ ఉంది కాబట్టి ఆ గ్రేవీ అంతా కూడా సిక్కబడాలి. ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇంకొక 5 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనకి కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది. చూడండి, చిక్కబడిపోయింది కర్రీ అంతా. పులుసు కొంచెమే ఉంది, ఇంకా సరిపోతుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి తీసుకుందాం. ఇందులో నేను ఏ గరం మసాలా కానీ ఏ ధనియాల పౌడర్ కూడా వేయలేదు. మనకి కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుంది. రాత్రి చికెన్ కర్రీ కూడా ఇందులో వండాను, చాలా మంచిగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ కుక్కర్లో మనకి వెజిటబుల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేర్ చేయండి. బాయ్.